రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రియేటివిటీకి హద్దే లేదు. మన బెజవాడ మోసగాళ్ల తెలివికి పోటీయే లేదు. జనాలను బెదిరించి వసూలు చేయడం ఓ ఆర్ట్ అయితే, ఏదో బెనిఫిట్ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి డబ్బులు కొట్టేయడం మరో ఆర్ట్. ఈ రెండో ఆర్ట్ లో మాజీ మంత్రి జోగి రమేష్ మనసులు చాలా దూరం వెళ్ళిపోయారు. ఒక చీఫ్ సెక్రటరీని సృష్టించారు. నీలామరాణి అనే పేరుతో పెట్టి ఆర్డర్లు కూడా చూపించారు. ఫ్లాట్లకు నిధులు కేటాయిస్తున్నట్టుగా కాగితాలు కూడా చూపించారు. కలెక్టర్ ఢిల్లీరావు ఆవిడతో వాట్సాప్ లో మెసేజ్లు పెట్టినట్టుగా క్రియేట్ చేశారు. స్వయంగా జోగి రమేష్ ఫోటో కూడా పెట్టి ఇల్లు శాంక్షన్ అయినట్లుగా చూపించారు. ఇలా చేసి అవన్నీ చూపించి 1000 మంది దగ్గర అందిన కాడికి వసూలు చేశారు. ఇక ఇప్పటి వరకు బయటపడింది అయితే 50 కోట్లు. ఇంకా ఎంత ఉందో తెలియదు. దీంట్లో ఆ పిల్లడికి ఇచ్చే బాండ్లు అంటే సరిపోతాయి. మన లోపల నేను చూస్తానా ఇదేంట్రా ఆయన తిరుమల రావేమో ఆయమ్మాయే నాకు చెప్పింది, ఆయమ్మాయి అకౌంట్ కా నేను కొట్టాను, నేనే మాట్లాడాను. సరే ఒక మాట కరెక్ట్ అక్క. 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉండే ఈ ఒక్క మాట ఏంటండి, నా తప్పనొద్దు. తప్పానండి, నేను తప్పు చేశాను కాబట్టి ఎప్పటి తప్పును కానీ నాది తప్పు. నేను 10 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నా. తిరుమల ఇల్లు పక్కన ఎక్కడ? మా పక్కన. అదే కదా మేము అడుగుతుంది. మరి అందరికి నేను ఎంప్లాయ్ అన్నట్టు తెలిసింది. దానికి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకి ఎలా తెలిసింది? దీంట్లో ఎంతమంది ఉన్నారు అసలు? నాకేసిన వాళ్ళ 5గురే అక్క. నాకు ఇంతవరకు తెలిసింది అంతే. వాళ్ళ 5గురు తప్ప నాకు తెలియదు. ఇక అయిపోయిందా? అప్పుడు కూడా ఎంత రిక్వెస్ట్ చేశాను నేను, చెప్పరా మాకెందుకు తల్లి డబ్బులు కట్టి మేము బతుకులు ఆడుకుంటున్నాం అంతే. భయపెట్టాలని లేకపోతే వేరే ఏం కాదు. మా చేయి జారిపోయింది. ఏదో ఇల్లులు వస్తాయని ఆశపడ్డాం. ఆశ చూపించారు. ఎవరికి? మీకా? నీకు వస్తుందని చెప్పాడా? ఏపీ సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ నీలిమరాణి అంటూ ఓ మహిళ, కలెక్టర్ ఢిల్లీరావు, సిసి శివశంకర్ అంటూ మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ నీలిమరాణి, కలెక్టర్ ఢిల్లీరావు తమకు చాలా క్లోజ్ అని, మంత్రి జోగి రమేష్ తమకు 500 జుండ్రం ఫ్లాట్లు సొసైటీ పేరు మీద సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకువచ్చాడని, నిరుపేదల నుండి కోట్లు వసూలు చేసిన జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలిమరాణితో జుండ్రం ఇళ్ల ఫ్లాట్లు కేటాయిస్తున్నట్లు ఈ మెయిల్ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు చూపించి కోట్ల రూపాయలు వసూలు చేశారు జోగి అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లాటి హరిబాబు, కొల్లాటి నాగరాజులు. నకిలీ పట్టాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతుల పత్రాలు చూపించి కోట్లు దండుకుంటున్నారు జోగి రమేష్ అనుచరులు. 2024లో తమ ప్రభుత్వమే వస్తుందని, మళ్లీ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని, ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే డబ్బులు కట్టిన వారి అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే మొహం చాటేశారు జోగి రమేష్ అనుచరులు. ఇళ్ల ఫ్లాట్ కి డబ్బులు కట్టి రోడ్డున పడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులే బాధితులను బెదిరించి మోసం చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కనీసం పోలీస్ స్టేషన్ కి కనీసం గౌరవించి మాట్లాడే పరిస్థితులు కూడా లేవని వాపోతున్నారు. జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లటి హరిబాబు, కొల్లటి నాగరాజులు ఇళ్ల ఫ్లాట్ విషయంలో మోసం చేశారు అని తెలియగానే గుండెపోటుతో ఒక మహిళ చనిపోగా మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇక పెంజోనిపేటలో జోగి రమేష్ అనుచరులు ప్రతిపాటి చందు, అలాగే ప్రతిపాటి కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా చందు, కళ్యాణ్ ఇంటికి మీరు ఎందుకు వెళ్లారు, ఇంకెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్లినట్టు తెలిస్తే మీ మీదనే కేసు పెడతా అని బెదిరించారు అని బాధితులు వాపోతున్నారు. అయితే అదే రోజు చందుని, కళ్యాణి అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేస్తుంటే బాధితులకు ఎంతో కొంత న్యాయం జరిగేది. కానీ ఆ రోజు ఎస్ఐ షబీర్ డబ్బులకి కక్కుర్తి పడటం
చేయటం వల్ల ప్రతిపాటి చందు అలాగే ప్రతిపాటి కళ్యాణి, కొల్లట్టి హరిబాబు, కొల్లట్టి నాగరాజులు పరారీలో ఉన్నారు. ఇక 2 రోజుల క్రితం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక బాధితులను విచారించి ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లట్టి హరిబాబు, కొల్లట్టి నాగరాజు మరియు కొల్లట్టి తిరుమలరావులపైన కేసు నమోదు చేశారు. ప్రతిపాటి చందు, ప్రతిపాటి కళ్యాణి, కొల్లట్టి హరిబాబు, కొల్లట్టి నాగరాజు, కొల్లట్టి తిరుమలరావుల వెనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు అతని భర్త కథ అంతా నడిపిస్తున్నారని ఆయన బాధితులు ఆరోపిస్తున్నారు. నాగరాజ మాట్లాడేది? అవును సార్. ఎక్కడున్నావు బాబు? నేను ఇంటి దగ్గర సార్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. ఏమో సార్ తెలీదు. తెలీదా? మేము అసలు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు అన్నారు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడద్దు చెయ్యొద్దు అని అన్నారు. ఇంటికి వెళ్ళిన గొడవ ఇద్దని అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళట్లా. ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసి గొడవ పడుతున్నారంటే ఎవరు వాళ్ళు? ఏమో సార్ తెలీదు. తెలీదంటే కుదరదు. తెలీదని స్టేట్మెంట్ పంపించా. ఆల్రెడీ తెలియదు అంటాకి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను సార్ పని నుంచి. ఇప్పుడు కిందకి వెళ్ళండి ఏంటనే నాకు తెలీదు. ఒకసారి కనుక్కొని గొడవ పడ్డారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారు, కొట్టి తీసుకెళ్లారు, తిట్టి తీసుకెళ్లారు అంటారంట. అనవసరంగా ఇబ్బంది అయితే ఇంకో కేసు మీ అందరి మీద తప్పించి ఏమన్నా బలవంతంగా ఇది చేసి వచ్చేది ఉంటుందా ఏమన్నా? అనవసరంగా ఇబ్బంది పడతారు. ఆయన పెట్టింది మా ఒక్కరికే కాదు సార్, ఫ్లాట్లు పెట్టింది మా ఒక్కళ్ళదనే కాదు, దగ్గరగా ఒక 5-6 మంది గ్రూపులకు పెట్టాడు ఆయన. ఎవరు వచ్చారు చెప్పు. ఆల్రెడీ కేసు కట్టారు మొత్తం. ఏం కొన్నా ఏం ఆల్రెడీ మా ఇంటికి వస్తున్నా గానీ అందరికి నేను ఏమని చెప్తున్నామంటే, వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కట్టారు. ఎస్ఐ గారు కూడా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అది తేలేంత వరకు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు అని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంటే కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే కిడ్నాప్ కేసు అయ్యి వాళ్ళు ఇబ్బంది పడతారు. వచ్చే డబ్బుల తర్వాత ఫస్ట్ వీళ్ళ మీద కేసు అవుతుంది. వెళ్ళి కొడతాం, గిడతాం, బంధిస్తాం, తీసుకెళ్తాం చేశారంటే ఎవడైతే తీసుకెళ్లాడో వాడినైతే జరిగి పంపిస్తాం ముందైతే. అది మాకైతే తెలియదు సార్. ఇప్పుడు అది కనుక్కొని చెప్పమంటే నేను కనుక్కొని ఏ విషయం చెప్పు నాకు. మా వాళ్ళు వస్తున్నారు. తేడా వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే సార్. ఎవరు వచ్చారు ఏంటనేది తెలీదు. 3 సంవత్సరాల స్టేట్మెంట్ కాబట్టి టైం పడుతుందండి, ఇస్తామంటున్నారు బ్యాంక్ వాళ్ళు. అది వచ్చిన తర్వాత అప్పుడు వెరిఫై చేసి అన్ని తీసుకుందాం అంటున్నాం మేము. అదేలే సార్. క్లూ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి ఇంటర్గేట్ చేయలేము కదా. టైం ఇవ్వాలిగా. మీరు ఇలా చేశారంటే ఇబ్బంది పడతారు. ఎవరు వచ్చారు ఏంటో కనుక్కొని చెప్పు నాకు. తేడా జరిగిందంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఓకే సార్. అయితే సార్ కనుక్కుంటాను. బలవంతంగా కట్టేసి కొట్టేసి ఏమైనా వసూలు చేస్తారంటే వాళ్ళ దగ్గర. మాకైతే తెలియదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడే వచ్చాను. కనుక్కొని చెప్పు నాకు. చెప్తాను సార్. అయితే వీరి వెనక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారా లేక జోగి రమేష్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలీసులు అలా చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే గత పాలకులు ఏ విధంగా ప్రజలు దోచుకున్నారని చెప్పుకోవడానికి ఇది నిర్వచనం చెప్పుకోవచ్చు. అయితే కనుక జేఎన్ఎన్కి సంబంధించిన ఫ్లాట్లు ఏదైతే ఉందంటే కేంద్ర ప్రభుత్వం పేదవాడి ఇంటికల నెరవేర్చాలని కాన్సెప్ట్ జేఎన్ఎన్కి వారికి సంబంధించింది కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అయితే కనుక ఈ కాన్సెప్ట్ మొత్తం మంత్రి జోగి రమేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రతిపాటి చందు గారు, ప్రతిపాటి కళ్యాణి కానీ, అదేవిధంగా హరిబాబు, నాగరాజు, తిరుమలరావు వీళ్ళందరూ కలిసే కనుక ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ పథకాన్ని మొత్తం అంతా కనుక దుర్వినియోగపరిచారని చెప్పుకోవచ్చు. అయితే విధంగా చూసుకుంటే కనుక దాదాపుగా 1000 నుంచి 1500 మంది దగ్గర దాదాపు 1,00,000 రూపాయలు 4 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని, అదేవిధంగా 50 కోట్ల మేర అవినీతి జరిగింది అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక ప్రధానంగా ఢిల్లీలో ఎవరైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం చేపించానంటున్నాడు. మరి అదేగా ఫస్ట్ మాకు చెప్పింది అదేగా. మరి తిరుమలరావుకి కాగితాలన్నీ నువ్వే ఇచ్చావంట కదమ్మా అన్ని బాండ్లు. నేను ఎందుకు ఇస్తానక్క? ఈ పిల్లడు ఫైనాన్స్ ఉన్నాయి, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఈ లోన్ ఏంటి ఈ కాగితాలు పెడతారు కదా, జిరాక్స్ ఫైనాన్స్ కాగితాలు పెట్టుకుంటారు కదా,
అవి బాండ్లు ఉన్నాయి దీంట్లో, ఆ పిల్లడికి ఇచ్చే బాండ్లు అంటే సరిపోతాయి. మన లోపల నేను చూస్తానా? ఇదేంట్రా ఆయన తిరుమల రావేమో ఆ అమ్మాయే నాకు చెప్పింది, ఆ అమ్మాయి అకౌంట్ కా నేను కొట్టాను, నేనే సరే మాట్లాడాను. ఒక మాట కరెక్ట్ అక్క. 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్నాయి. ఈ ఒక్క మాటేనండి, నా తప్పనొద్దు. అదే తప్పారని నేను తప్పు చేశాను కాబట్టి పిల్లడు తప్పును కానీ నాది తప్పు. నేను 10 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నా. తిరుమల వాళ్ళ పక్కన ఎక్కడ? మా పక్కన. అదే కదా మేము అడుగుతుంది. మరి అందరికీ నేను ఎంప్లాయ్ అన్నట్టు తెలిసింది దానికి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకి ఎలా తెలిసింది? దీంట్లో ఎంతమంది ఉన్నారు అసలు? నా కేసు వాళ్ళ 5గురే అక్క, నాకు ఇంతవరకు తెలిసింది అంతే. వాళ్ళ 5గురు తప్ప నాకు ఇంత తెలియదు. ఇక అయిపోయిందా? అప్పుడు కూడా ఎంత రిక్వెస్ట్ చేశాను నేను, చెప్పరా మాకెందుకు తల్లి డబ్బులు కట్టి మేము బతుకులు ఆడుకుంటున్నాం అంతే. భయపెట్టాలని లేకపోతే వేరే ఏం కాదు. మా చేయి ఆరిపోయింది. ఏదో ఇల్లులు వస్తాయని ఆశపడ్డాం, ఆశ చూపించారు. చెప్పాడక్క మన కొడుకు ఫ్లాట్ వస్తుంది.